పత్తి శుభ్రంగా ఎండలో పెట్టుకున్నాకండి ఇది మనం పత్తి పెట్టుకున్నాక తర్వాత ఇప్పుడు మనం గింజ నుంచి వేరు చేసుకోవాలి. ముందు దూది మీకు శాంపుల్ కోసం మేము ఆల్రెడీ కొంచెం తీసి పెట్టుకున్నాము, మీకు శాంపుల్ కోసం ఇప్పుడు చూపిస్తున్నాం అనమాట. మనం చక్కగా ఒలుచుకునేటప్పుడు మా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా చక్కగా పలచగా చేసుకున్నారనుకోండి, మీకు ఒలుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారా గింజ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మిగిలిన గింజలను కూడా అలా ఒలుచుకోవాలి. అంతేగాని చేతిలో పెట్టేసుకొని నలిపేసుకున్నట్టయితే మీకు ఒత్తులు నీట్గా రావన్నమాట. మన చేతికి చెమట పట్టేస్తుంది, ఆ చెమటతో దూదంతా దగ్గరికి అయిపోయి ఒత్తు అస్సలు నీట్గా రాదు. ఈ పత్తిని ఒత్తు చేసుకోవడానికి ఇదిగోండి అయితే ఇలా విభూతిని వాడతాము, లేదంటే కనుక కొన్ని మంచినీళ్ళల్లో ఆవు నెయ్యి వేసి వాటిని అద్దుకొని దారం తీస్తాం అనమాట. దారం ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీస్తారు. ఇదిగోండి దారం చూసారు కదా, ఇలా చక్కగా తీసుకోవాలి. దారం అనేది కూడా మనం పెట్టుకున్న గిన్నెలోకి వెళ్ళేలా వేసుకుంటున్నా చూడండి. కింద అస్సలు బేషన్లోకి కింద అస్సలు పడకూడదు అనమాట. మనం తొక్కుతూ ఉంటాం కదా, అందుకని కింద అసలు పడకుండా ఈ పత్తి ఈ దారం అనేది వేస్తూ ఉంటారు. పట్టుకోవడం కూడా మీరు చూడండి ఎంత సున్నితంగా పట్టుకున్నారో. గట్టిగా మనం ఏదో గుప్పిట్లో పట్టేసుకొని నొక్కకూడదు, ఇలా సున్నితంగా పట్టుకొని చక్కగా నిదానంగా తీసుకోవాలి దారం అనేది. మనం ఒత్తులు ఎప్పుడు చేసుకున్నా శుచిగా శుభ్రంగా అప్పుడే స్నానం చేసి చక్కగా చేసుకోవాలండి. పత్తిలో ఎక్కడా కూడా నలకలు అనేవి రాకుండా మధ్య మధ్యలో మనకు వచ్చినా తీసేస్తూ చేసుకోవాలి.